ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, ధర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే, పనివారిని నియమించి జనసంఖ్య చేయుట. పనివారిని నియమించి జనసంఖ్య చేయుట. మొదటి 4 వచనాల్లో పనివారిని, అధిపతులను నియమించుట మనం చూస్తాం. అందులో భాగంగానే గాయకులను నియమించారు, ద్వారపాలకులను నియమించారు, లేవీయులను నియమించారు, అధికారులను నియమించారు. ద్వారపాలకుల గురించి, గాయకుల గురించి గత దినం మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా మనం చూస్తే లేవీయులను నియమించారు. మొదటి వచనంలో, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట అని చదువుతున్నాం. లేవీయులను నియమించెను. లేవీయులు దేవాలయంలో పరిచారకులు. లేవీయులు దేవాలయంలో పరిచారకులు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం నుంచి, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగళ కత్తితో తన శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరుచుకున్న తరువాత వారు ఒక కోడెను, దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు దేవాలయంలో పరిచారకులు. దేవుడే వారిని నియమించారు. 19-20 వచనాలు మనం చదివితే, సంఖ్యాకాండం 8, 19, 20. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పాను. అప్పుడు మోషే అహరోనులను ఇశ్రాయేలు సర్వసమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి
లేవీయుల ఎడల చేసిరి, ఇశ్రాయేలీయులు వారికి అట్లే చేసిరి. కాబట్టి లేవీయులు దేవాలయంలో పరిచారకులుగా దేవుడే వారిని నియమించారు. ఇప్పుడు దేవాలయంలో పరిచారకులు ఎవరంటే విశ్వాసులందరూ కూడా పరిచారకులుగానే ఉండాలి అని మనం చూస్తున్నాం. పరిచారకులను గూర్చి పాత నిబంధన, క్రొత్త నిబంధనలో క్రొత్త నిబంధనలో మరి విశేషంగా మనం చూడొచ్చు. యెహోషువ మోషేకు పరిచారకుడు. పాత నిబంధనలో నిర్గమకాండం 24:13. మోషేయు అతని పరిచారకుడునైన యెహోషువయు లేచిరి. 33వ అధ్యాయం 11వ వచనం. 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 11:23. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పాను. 28వ వచనం చూస్తే, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పాను. ఇక్కడ పరిచారకుడైన యెహోషువను మనం చూస్తా ఉన్నాం. పరిచారకుడైన యెహోషువ. తర్వాత యెహోషువను దేవుడు నాయకుడుగా నియమించాడు. యెహోషువను, పరిచారకుడైనటువంటి యెహోషువను తర్వాత నాయకుడిగా నియమించాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడైనటువంటి మోషే పరిచారకుడైనటువంటి యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది నుండి యూఫ్రటీసు నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు
తోడై ఉండును. ఇక్కడ పరిచారకుడైనటువంటి యెహోషువను దేవుడు నాయకుడుగా నియమించారు. ఇంకా కొంతమంది పరిచారకులు ఉన్నారు. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాడు. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఏలియాకు ఉపచారము చేయుచూ వచ్చిన ప్రవక్త ఎలీషా. 4వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చూస్తే, అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఎంత అని చెప్పగా, అతడు వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులకు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. బయల్షాలీషా నుండి మొదటి పంట బాపుతో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నులు కొన్ని, పండ్లు కొన్ని తీసుకుని వచ్చి దైవజనుడికి ఒక ఆయన కానుకగా ఇచ్చాడు. దైవజనుడు ఎలీషా అంటాడు, జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించు అంటాడు. అయితే ఆ పనివాడు అంటాడు, 100 మందికి వడ్డించాలంటే ఇవి ఎంతమందికి సరిపోతాయి? 100 మంది ఉన్నారు ఇక్కడ, ఈ తెచ్చినవి అందరికీ సరిపోవు కదా అంటే, దైవజనుడు అంటాడు, వారు తినగా ఇంకా మిగులుతాయని యెహోవా సెలవిస్తున్నాడు అంట. వారు తినగా కూడా మిగిలినాయి అంట. దైవజనుని పనివాడు అని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 15వ వచనం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15. దైవజనుడైన అతని పనివాడు పెందల కడలేటి బయటకు వచ్చినప్పుడు, దైవజనుడైన పనివాడు, సేవకులు పనివారు అనే భావంతో వారు పరిచారకులుగా పిలువబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కొరింథీయులకు రాసిన రోమాపత్రిక అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటారంటే, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమే యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని అంటారు. 15:8లో యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం చెప్పబడిందంటే, నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దాన విషయములో దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట, ఆయన పరిచారకుడు అనే పదం ఆయన గురించి వాడబడడం మనం చూస్తున్నాం. అలాగే భక్తుల జీవితాల్లో కూడా పరిచారకుడు అనే పదం చాలా మందికి వాడబడింది. 16వ వచనంలో, రోమాపత్రిక 15:16లో, యేసుక్రీస్తుకు నేను పరిచారకుడును అంటాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించును. ఆత్మకు పరిచారకులు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. క్రీస్తుకు పరిచారకుడు, ఆత్మకు పరిచారకుడు, సువార్తకు పరిచారకుడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదివితే,
పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుంచి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. 27వ వచనం. అన్ని జనులలో ఈ మర్మ యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అంటాడు 23వ వచనం ఆఖరి లైన్లో. 26వ వచనంలో మనం చూస్తే సంఘమునకు పరిచారకుడనైతిని అంటాడు ఆఖరి లైన్లో. కాబట్టి క్రీస్తుకు పరిచారకుణ్ణి, ఆత్మకు పరిచారకుణ్ణి, సువార్తకు పరిచారకుణ్ణి, సంఘమునకు పరిచారకుణ్ణి అని పౌలు గారు చెప్పుకుంటున్నాడు. ఇంకా ఎందరో పరిచారకులను మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా అంటున్నారు. పరిచారకులే కదా. కాబట్టి పరిచారకులను ఎంతోమందిని మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు తుకికు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన వీరి సంగతులు నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. అవి మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనం నుంచి, అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారమును పంచిపెట్టుట యుక్తము కాదు. ఆహారమును పంచిపెట్టుట అనే దాని గురించి ఫుట్నోట్స్లో బల్ల యొద్ద పరిచర్య చేయుట అని మనం చదువుతున్నాం. బల్ల యొద్ద పరిచర్య. అలాగే సంఘములో పరిచారకులు ఉన్నారు, పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఉన్నారు, పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఉన్నారు. తిమోతి మొదటి పత్రికలో మనం చదువుతాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి, అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులు, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. అటువలే పరిచర్య చేయు స్త్రీలు 11వ వచనంలో, పరిచర్య చేయు స్త్రీలు. రోమాపత్రిక 16వ వచనం, 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే, సంఘ పరిచారకురాలు. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను ఎంతోమంది పరిచారకులను మనం చూస్తూ ఉన్నాం.
ప్రభు పిల్లలమైనటువంటి మనం కూడా పరిచారకులమే. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ రాజులైన యాజక సమూహం అన్నాడు పేతురు గారు తన మొదటి పత్రికలో. మనం రాజులైన యాజక సమూహం. యాజకత్వం రాజు రాజులకి రాజుల పని ఉంటుంది. యాజకులం మన పని మనం చేసుకుంటూ, జీవనోపాధి నిమిత్తం చేయాల్సిన పని మనం చేసుకుంటూ, అటు దేవుని పని కూడా చేయాలి. ప్రభు మనకు అప్పగించినటువంటి పని మనం నమ్మకంగా చేయాలి. మనం దేవుని పిల్లలం, మనం ప్రభు పరిచారకులం. ప్రభు ప్రతి వానికి వాని పని నియమించారు. ప్రభు ఎవరెవరికి ఏ పని అప్పగించారో ఆ పరిచర్యను వాళ్ళు ఏం చేయాలి? నమ్మకంగా చేయాలి. కాబట్టి ప్రభు అప్పగించిన పరిచర్యను మనం నమ్మకంగా చేసి ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలు మనం పొందుకోవలసిన వారంగా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.